సో హలో గైస్, అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. సో ఈరోజు ధూళిపేటకి అయితే వచ్చినాం. సో ధూళిపేటలో ఎక్కడున్నామంటే శ్రీ గణేష్ కళాకార్ అనమాట. సో ఇక్కడ స్పెషాలిటీ అంటే చాలా స్పెషాలిటీ ఉన్నాయి. ఎంత స్పెషాలిటీ ఉన్నాయి అంటే మీకు ప్రతి ఒక్క గణేష్ని చూపిస్తాను. సో మన బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, మన బాలరాముడు. సో అయోధ్య రాముడు అనమాట. ఆ అయోధ్య రాముడు టైప్లో మన బాల గణేష్ని అయితే తీర్చిదిద్దారు అనమాట. చూడొచ్చు మన గణేష్ ఎంత అట్రాక్టివ్ ఉందో. ఇక్కడ విగ్రహాలు వచ్చినాయి. సో ఇక్కడ హనుమంతుడు. సో బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు. దగ్గర 13-12 feet అంట. చూడొచ్చు ఎంత హైట్ ఉందో. సో జూమ్ చేసే పైన మొత్తం చూసుకోవచ్చు భయ్య. ఇక్కడ మనం సేమ్ బాలరాముడు ఎట్లా ఉందో అదే విధంగా సేమ్ అట్లే తీర్చారు అనమాట. సో అక్కడ రాముని ఫోటో ఉంటే ఇక్కడ మన గణేషుని ఫోటో అనమాట. సో ప్రతి ఒక్క దేవుణ్ణి మనకు గుర్తు చేస్తారు. ఇలా స్పెషాలిటీ అదనమాట. సో ఇక్కడ వచ్చినట్లయితే ఇక్కడ మన ముంబై టైప్లో మన గణేషుడు అయితే దర్శనమిస్తుండు. సో మహారాజ్ టైప్లో కూర్చుండు. సో ఇక్కడ సైడ్లకు పెట్టుకోవడానికి ఇట్లా చేలు పెట్టుకోవడానికి ఇక్కడ ఇట్లా. సో ఆశీర్వదించిన చేయి పైన లడ్డు చేయి అయితే లేదు. సో బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. ఇది కూడా మేబీ 13-14 feet అవుతుంది. మన గణేష్ అయితే మేబీ 10 కాదు 7 feet మన గణేష్ ఉండు. బ్యాక్గ్రౌండ్ తోటి అయితే 13-14 feet. సో బ్యాక్గ్రౌండ్ అయితే వర్క్ ఉంది, పెండింగ్ ఉంది కొద్దిగా, అంటే పెయింటింగ్ ఉంది. ప్రైమర్ మొత్తం కంప్లీట్ చేసారు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చిన్న విగ్రహం లాగా వచ్చింది. సో ముంబై స్టైల్ అనమాట గణేష్ ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ముంబై స్టైల్ సేమ్ ఆపీస్ సేమ్ అనమాట. సో ఇంకా కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చేంజ్ భయ్యా. ఇది అక్కడ బ్యాక్గ్రౌండ్ ఏమో సూర్యకిరణ్ ఇట్లా సూర్య బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇక్కడేమో సింహం టైప్లా వెనక నాగంపాము నాగశేషం అనమాట వెనక. సో ఈ విధంగా. సో ఇక్కడ కొద్దిగా ముంగడికి వస్తే చూడొచ్చు మహారాజ్ టైప్లా, ఇక్కడ ముంబై టైప్లా మనకు బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చే ఉంది, కొద్దిగా పెండింగ్ ఉంది. సో ఈ గణేష్ అయితే చాలా హైట్ ఉంది. ఎంత అంటే మేబీ ఒక 17-18 feet ఉంది. అండ్ సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇంకో ముంబై టైప్లో గణేష్. సో ఇక్కడ సింహాలు అనమాట. 2 sides సింహాలు. సో సిట్టింగ్ పొజిషన్లో ముంబై స్టైల్లో ఉంది. ఇది కూడా మేబీ 17-18. సో ఇక్కడ త్రిశూలం కానీ అలాంటి చేతులు ఇక్కడ పట్టుకుండు చూసుకోవచ్చు. సో ఇంకా కొద్దిగా పెండింగ్ అయితే చేస్తుర్రు. సో ఇక్కడ చూసుకుంటే సేమ్ అనమాట. ఇక్కడ ఫేస్ ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంది. ఇక్కడ ఎట్లా అంటే ఇక్కడ మన హనుమాన్ వచ్చింది ఇక్కడ హనుమాన్, ఇక్కడ మన శ్రీరాముడు, ఇక్కడ సీతమ్మ తల్లి అనమాట. సో ఇదే అనమాట డిఫరెంట్గా ప్రతి ఒక్క దగ్గర డిఫరెంట్ కాన్సెప్ట్తో మనం ఈసారి అయితే తీసుకురావడం జరిగింది. సో కొద్దిగా లోపలికి వెళ్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మన బుజ్జగనపయ్య. సో మన బుజ్జగనపై చూసుకుంటే ఈసారి ఇక్కడ మా ఇంతకుముందు డిఫరెంట్ చూసి ఇక్కడైతే చూడొచ్చు. సో ఇక్కడ చాలా పెద్ద కొమ్ములు అనమాట. సో ఇక్కడ తొండం కూడా చాలా పెద్దగా ఉంది. మన గణేశుడి కన్నా తొండం హైలైట్ ఎక్కువ. మన గణేశుని చెవులు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఆశీర్వదించే చెయ్యి, అక్కడ శంకు చక్రాలు సంథింగ్, ఇక్కడ లడ్డు చెయ్యి. సో ఇది మన బుజ్జగనపయ్య. సో ఇక్కడ కొద్దిగా ముంగడికి వద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు బాలరాముడు బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ విగ్రహం, అక్కడ హనుమాన్, ఇక్కడ మేబీ ఏమంటారు గరుడ విగ్రహం అనమాట. సో ఇక్కడ మన బాలరాముడు బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. రామావతారం ప్రతి ఒక్కటి ఇక్కడ చెక్కి చూపించవచ్చు. అక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా సేమ్. సో మన రాముడు ఎలాంటి అవతారాలు ఉన్నాయో ప్రతి ఒక్క అవతారం అట్లా. సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే సేమ్ మన సిట్టింగ్ పొజిషన్ ముంబై టైప్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మన ముంబై టైప్లో మన గణేశుడు. సో బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కూడా 2 డివైడ్ అంటే 2 parts అనమాట. మనం సెట్టింగ్ తీసుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. సో అక్కడ శివుడు, ఇక్కడ పార్వతి, ఇక్కడ మహర్షి అనమాట. పైన విష్ణుదేవుడు, ఇక్కడ బ్రహ్మదేవుడు, అక్కడ శివుడు. సో పైనేమో మన విష్ణుమూర్తి, పైన నాగుపడగలనమాట. సో సెట్టింగ్ పొజిషన్ చాలా పెద్దగా ఉండు. సో మేబీ ఉంటుంది 18 feet 20 feet ఉండొచ్చు బ్యాక్గ్రౌండ్తో కలిపి. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా యూనిక్గా ఉంది. ఇక్కడ సో ఇక్కడ నంది పైన కూర్చుంది, శివావతారంలో నంది పైన నంది అనమాట. ఇక్కడ నంది షూట్ అవుతుందా? ఇక్కడ నంది అనమాట చూసుకోవచ్చు. సో నంది పైన మన ఇక్కడ కాలు మీద కాలు వేసుకొని, సో ఇక్కడ త్రిశూలం కానీ అలాంటివి వస్తాయి. సో ఆశీర్వదించే చెయ్యి. సో ఇక్కడ చెయ్యి ఇట్లా పెట్టుకోండు. సో ఇది బాగుంది, యూనిక్గా ఉంది. ఎక్కడ లేదు, ఇక్కడ మన ధూళిపేటలో ఎక్కడ లేదు. సో నంది పైన మన శివ టైప్లా మన గణేశుడు దర్శనమిస్తుండు. సో కొద్దిగా లోపలికి వద్దాం. ఇగో చాలా
భారీ గణేష్ అనమాట. ముంబై టైప్లో చెరువు ఇక్కడ ఉన్న విగ్రహాలలో భారీగా ఉంది మన గణేష్, పెద్దగా, చాలా పెద్దగా. సో ఇక్కడ చూసుకుంటే సైడ్లకు పిల్లో, ఇక్కడొక పిల్లో, ఇక్కడొక పిల్లో. సో ఇక్కడ ఆశీర్వదించే షే ఇక్కడ ఇంకా కొద్దిగా పెండింగ్ అయితే ఉంది. మేబీ 18 feet 20 feet ఉంది ఇక్కడ మన గణేష్ అయితే. సో ఇక్కడ ఇంకా కొద్దిగా సేమ్ అదే ఫీస్ అదే స్టైల్ అనమాట, కొద్దిగా డిఫరెంట్ స్టైల్ ఉంది. సైడ్లోకి వచ్చేసి మనకు నాగశేషుడు 2 వచ్చేసాయి. మేబీ ఇక్కడ ఆశీర్వదించి అక్కడ త్రిశూలం వస్తుంది. సో ఇది ఒక పెయింటింగ్ అయితే అయిపోయింది, గ్లాస్ ఫినిషింగ్ కూడా అయిపోయింది. సో కొద్దిగా పెయింటింగ్ ఏంటంటే కళ్ళు, కిరీటం, గోల్డ్, సో జ్యువెలరీ వర్క్ ఉంది. ఇదే అనమాట ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మన బొజ్జ గణపయ్య చాలా ఐటమ్, చాలా హైట్ ఉంది. ఇది కొద్దిగా డిఫరెంట్, చాలా యూనిక్గా, ప్రతిదీ ఒక యూనిక్ టైప్ ఆఫ్ ఉన్నాయి. ఒక 1-2 పీసెస్ మాత్రమే ఉన్నాయి అట్లా సేమ్. అంటే ఇక్కడ చూసుకునే డిఫరెంట్ ఏంటంటే చాలా బుజ్జ గణపయ్య, పెద్ద చెవులు, పక్కన చూసుకోవచ్చు కమ్మలు అంటే డిజైన్ చేసినవి కావు అవి, అంటే పిఓపి తోటి చేసినవి అలాగనమాట అవి. సో పైన చూసుకుంటే కిరీటం పైన ఆ సూర్య బ్యాక్గ్రౌండ్. సో ఆశీర్వదించి షేప్ చూసుకో, చాలా పెద్దగా ఉంది, చూడొచ్చు. ఒక 2 feet 3 feet దాకా చాలా